హై వ్యూవర్స్, ఈరోజు అమరావతి పునఃప్రారంభం, అమరావతి 2.0 ఈ క్షణాన ఈ రోజున ఈ వీడియో ఇవ్వాల్సటం ఏమంటారు దాన్ని చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ఫీలింగ్ వెరీ హ్యాపీ. బికాజ్ డే 1 నుంచి నేను కోరుకునేది నా దేశంలో అంటరానితనం అంటూ ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిలో ఎస్సీ ఎస్టీలు ఎక్కువ. ఈ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఫలాలు కల్పించి వారిని ఉద్ధరించాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలన్నది రాజ్యాంగం యొక్క మెయిన్ ఉద్దేశం. అంబేద్కర్ మహానుభావుడు, నేను అంబేద్కర్ మహానుభావుడిని దేవుడు అంట. నేను ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్నిటిని ఓవర్కమ్ చేశాడు. చివరికి రాజ్యాంగ నిర్మాతలు ఆయన ఒకడైనా రాజ్యాంగం అంటే మనకు గుర్తొచ్చేది అంబేద్కర్. ఆ అంబేద్కర్ మహానుభావుడిని క్రిస్టియన్ మతం పుచ్చుకోమని చెప్పేసి ఎంత ఫోర్స్ చేసినా ఒకటే అన్నాడు, నేనుగా క్రిస్టియన్ మతం ముట్టుకోను అన్నాడు. ముస్లిం అన్నారు, ఛాన్సే లేదన్నాడు. కారణం ఏంటి? ఆ రోజు ఒకటే చెప్పాడు, నా ఈ భారతదేశంలో ఏ మతం అయితే ఉందో, ఏ మతం అయితే పుట్టిందో, నా పుణ్యభూమిలో, నా జన్మభూమిలో ఆ మతాన్ని నేను స్వీకరిస్తా అన్నాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఎస్, బౌద్ధ మతం ఏంటి? అసలు అద్భుతమైన ఫ్రీడమ్ ఉన్నటువంటి మతం బౌద్ధ మతం. ఆ తర్వాత హిందూ మతం అటువంటి ఫ్రీడమ్ ఉన్నది. ఎప్పుడు కూడా నిన్ను ఏది కూడా ప్రెజర్ పెట్టరు. అసలు భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పిన, ఈవెన్ పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి దానిలో కూడా క్లియర్గా చెప్పిన మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి హిందూ పురాణాలు చెప్తాయి. బౌద్ధ మతం వచ్చేసి ఏం చెప్తుంది? అసలు దేవుడు అన్నవాడే లేడు, జీవన విధానం ఇది అని చెప్పేసి బౌద్ధ మతం చెప్పింది. అటువంటి బుద్ధుడిని దేవుడిని చేశారు. మానవ సేవ మాధవ సేవ అంటే మానవుల తర్వాత ముందు మనుషులుగా దేవుళ్ళుగా చెప్పి హడావుడి చేయడం మొదలెట్టున్నారు. సో నేనేమంటానంటే వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే, ఎప్పటి నుంచో నేను చెప్తున్నది ఇదే, పేరుకే అంబేద్కర్ని ఆ ఎస్సీ వాడల్లో ఎస్టీ వాడల్లో పెడతారు, కానీ వాళ్ళు ఫాలో అయ్యేది క్రైస్తవం అత్యధికులు. అదేమంటే అడ్డదిడ్డమైన పనులు చేస్తారు, అందరూ కాదు కొందరు. తీరా వారి మీద అవతలు తిరగబడితే వెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేస్తున్నారు. పోలీసు కూడా హెచ్చరిక, ఇది సీరియస్ చెప్తుంది ఈ మాట అయితే. ఎందుకంటే ఈరోజు క్లియర్గా కోర్టులే చెప్పే, ఓ పాస్టరు చింతాడానందప్ప అనే వ్యక్తి మన ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్లవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామం 2021లో అతని మీద రామిరెడ్డి ఇంకొంతమంది దాడి చేశారట. కులం పేరుతో దూషించారు, కొట్టారు. వీళ్ళు కేసు పెట్టాడు. కేసు పెడుతుంది పాస్టర్ ఆనంద్, అంటే క్రైస్తవుడు. పోలీసులు నిజంగా మన దేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాలలో మరి ఎందుకు అంత ఫులిష్ ఉంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. బేసిక్ కదా, ఎస్సీలలో ఉన్నటువంటి ఎవరైనా సరే మతం మారితే వారు బీసీసీ అవుతారు, లేదా ఎస్సీ అవరు. ఎస్సీకి సంబంధించి రిజర్వేషన్ అప్లై కాదు. అండ్ మోర్ ఓవర్ రిమైనింగ్ ఏవైతే చట్టం అవి కూడా అప్లై కావు. కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళ మీద ఏకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో కేసు ఫైల్ చేశారు, ఛార్జ్షీట్ కూడా పెట్టేశారు. వాళ్ళు హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. ఏమని? ఏంటి సార్ ఇది, మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారేంటి? అవతల వ్యక్తి ఎవరు? పాస్టర్ ఆనంద్, అంటే క్రైస్తవ మతస్థుడు. ఎస్సీగా పుట్టాడు కానీ క్రైస్తవ మతంలోకి మారిపోయాడు, 10 సంవత్సరాలుగా పాస్టర్గా ఉన్నాడు. మరి మా మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎట్ట వచ్చిందని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళి కేసు కొట్టామని చెప్పి అన్నారు. అంటే క్వాషాలో చేయమన్నారు. నిన్న విచారించారు. జడ్జి వచ్చేసి హరినాథ్ గారు మొత్తం క్రాస్ చెక్ చేసి, మన దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆ యాక్ట్ని మిస్యూజ్ చేస్తున్నారు, పోలీసులు కూడా దీనికి సహకరిస్తున్నారు, ఏంటి అసలు ఇదంతా, కొట్టడే ముందు కేసు అని చెప్పేసి అన్నారు. నేను మరలా చెప్తున్నా, అక్కడ ఆనంద్ అనబడే వ్యక్తిని కొడతాం అనేది తప్పు, మరలా కొడతాం తప్పు. ఆ సెక్షన్లో పెట్టండి మీరు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లో ఎందుకు పెడతారు మీరు? అసలు నిజమైన ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు, షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాపం ఎంతమంది అండి, మాదిగ రెల్లి ఈ ఉపసంఘాల్లో ఉన్నటువంటి పాపం ఎంతోమంది ఈరోజు కూడా హిందువులుగా ఉంటూ కూడా వారి సమాజం సరైన గౌరవం దక్కక ఈ రిజర్వేషన్లు పొందుదామంటే ఆల్రెడీ క్రైస్తవులుగా మారిన వాళ్ళు వాటిని ఎగేసుకుపోతున్నారు. సిగ్గు శరం బుద్ధి జ్ఞానం బుర్ర ఉండాలన్నమాట. మీరు నిజంగా ప్రభు బిడ్డలు కనుక అయినట్టయితే ఎస్ చెప్పండి, మాలా క్రైస్తవం, మాదిగా క్రైస్తవం, రెల్లి క్రైస్తవం, బోయ క్రైస్తవం చెప్పండి. ఎందుకు చెప్పరు మీరు? ప్రభువుని మీరు ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువుని మీరు ఆరాధిస్తున్నప్పుడు, ప్రభు బిడ్డలుగా మీరు ఉంటున్నప్పుడు మీరు ఎందుకు చెప్పలేరు? అంటప్పుడు మీరు నమ్ముతుంది అబద్ధం కదా, మీ విశ్వాసం తప్పు కదా, అంటే ప్రభువుని మీరు మోసం చేస్తున్నారు కదా. అరే ఎవరిని మీరు విశ్వసిస్తున్నారో అది చెప్పుకోరు మీరు. అయ్యా ప్రభువా, నీ ఈ బిడ్డలని నువ్వే మార్చు, పాపులు మేము, మమ్మల్ని క్షమించని అంటూ ఉంటారు కదా, వాళ్ళని క్షమించు, కానీ వారికి తెలియచేయి మీరు క్రైస్తవంలోకి మారారు, క్రైస్తవంలో కులం అనేది ఉండదు. ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ రకంగా జనాలను పెర్రి పప్పలు చేసి పెట్టారంటే, అగ్రకులాలు క్రైస్తవంలో ఉంటాయి, నిమ్న కులాలు క్రైస్తవంలో ఉంటాయి,
అసలు కులాలు అన్నవి లేకుండా క్రైస్తవం ఉండాలి రా బాబు అంటే మన దిక్కుమలంటే రాజకీయ నాయకులు మాత్రం కులాలే మతం అని చేర్చారు. అదేమంటే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి హిందువులు చంపారు నాన్న హడావుడి చేసినటువంటి ఎవరు హర్ష కుమార్, అతను ఎస్సీ, అతను వచ్చేసి మా క్రైస్తవుల మీద దాడులు అంటాడు, మా క్రైస్తవులను ఓపెన్గా అంటున్నాడు, మరలా అతను ఎస్సీగా ఉన్నాడు. ఏంటి అసలు ఇది? పోలీసులు పట్టించుకోరు, మళ్ళీ ఎవరైనా కోర్టులో కేసు వేయాలన్నమాట. అంత దురద ఉడుకుంటుంది. హిందువులు వచ్చేసి ఎందుకురా వదిలేంటారు అని చెప్పేసి అంటారు. పాప అమ్మాయి కంటే క్రైస్తవులు ఎవరైనా ఉన్నారనుకో, హిందువులుగా ఉన్నటువంటి వారు కేసు వేస్తారు, వాళ్ళ మీద దాడులు. ఇదేనండి అతి పెద్ద దౌర్భాగ్యం, దరిద్రం. నేను మరలా చెప్తున్నాం, సిగ్గుమాలన్నా చేతగాని దిక్కుమైనటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడైనా సరే మీరు ప్రాపర్గా గనక కులగణన చేసి మతగణన చేసి లెక్కలు కనుక తేల్చితే ఏపీలో కానీ తెలంగాణలో కానీ నిజమైనటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వారు అర్హులవుతారు, వారు అద్భుతంగా రాజ్యాంగ ఫలాలు పొందుతారు. అంబేద్కర్ కోరుకున్నది అదే, ఈ శివప్రసాద్ కోరుకుంటున్నది అదే, నా భారతదేశ రాజ్యాంగం కోరుకున్నది అదే, న్యాయస్థానాలు కోరుకున్నది అదే. కానీ ఈ దిక్కుమైనటువంటి రాజకీయ నాయకులు, ఈ సోకాల్డ్ సెక్యులరిస్టులు, ఈ పనికిమాల చెత్తా చెదరం బ్యాచ్ అంతా కూడా మతం మారితే ఏమైతే కులం ఎరిపోయింది, మతం మారితే పేదరికం ఏమైంది, ఈ సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు. ఆ సొల్లు కబుర్లు చెప్తే కింద కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ అడదడ్డంగా పోస్టులో బయట ఎవడని పేసే కానీ చూస్తూ ఉన్నప్పుడు ఎంత కంపరం పుట్టిందంటే నాకు, వీళ్ళు మనుషులా కాదా? అంబేద్కర్ మహానుభావుడు వచ్చేసి మా దేవుడు అంటూ ఉంటారు, మరి ఆ దేవుడు చెప్పిన రాజ్యాంగాన్ని ఎందుకు వీళ్ళు ఫాలో అవ్వరు అనిపిస్తూ ఉంటుంది నాకు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. నిజమైనటువంటి క్రైస్తవులు అన్నవాళ్ళు సంతోషంగా ధైర్యంగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఒప్పుకోండి, మేము క్రైస్తవులం అని చెప్పేసి ఆ ప్రభువు మీకు మార్గం చూపిస్తాడు, ఆ ప్రభువు మిమ్మల్ని గొప్పగా ముందుకెళ్ళేలా చేస్తాడు. వన్స్ మీరు క్రైస్తవులు అంటే ఇక కులం అన్నది మీరు ఎక్కడ వాడాల్సిన అవసరం, మీరు కులం అన్నది అసలు ఎక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు క్రైస్తవులు కాదు, ఎస్సీలు కూడా వేసి చెప్పండి, గర్వంగా చెప్పండి, నేను మాల గర్వంగా చెప్పండి, నేను రెల్లి గర్వంగా చెప్పండి, నేను మాదిగా గర్వంగా చెప్పండి. మందకృష్ణ మాదిగా అదే అలవాటు చేశాడు, గర్వంగా చెప్పండి అయ్యా, మాదిగని గర్వంగా చెప్పండి అయ్యా అన్నాడు. అందుకు నాకు మందకృష్ణ గారు అనేది ఒక గౌరవం అన్నమాట. ఏ కులం తక్కువ, ఏ కులం ఎక్కువ? వర్ణ వ్యవస్థ కదా మనది. తల నుంచి వచ్చేసి బ్రాహ్మణుడు, భుజాల నుంచి క్షత్రియులు, నాభి లేదంటే తొడలన్నప్పుడు వైశ్యులు, పాదాలన్నప్పుడు శూద్రులు. ఒక దేహానికి ప్రతిదీ కూడా ఇంపార్టెంటే కదా. కాళ్ళు లేకుండా నడుస్తావా, కాళ్ళు లేకుండా బతుకుతావా? అలాగే తల, నడుము, చేతులు ఏదైనా సరే ఒక దేహం. అయ్యా నిన్న అస్సాం సీఎం హేమంత్ బిశ్వవర్మేమో అనకూడదు కానీ అతను మాట్లాడిన విధానం నాకు చిరాకు వచ్చింది, వీడేద్దాం అనుకున్నా బట్ ఇవ్వలేదు. వీలైతే డివిజన్ ఛానల్ వీడియో ఇస్తా. అతను అంటాడు శూద్రులు అన్న వాళ్ళు రిమైనింగ్ 3 వర్ణాల వారికి సేవ చేయడానికి మాత్రమే ఉన్నారని చెప్పేసి అన్నాడంట. మరి అంత దరిద్రంగా అన్నాడు, ఎలా నాకు అర్థం కాల. నేను క్రాస్ చెక్ చేసి వీడియో ఇస్తాను. ఒకటే చెప్తే గుర్తుంచుకోండి, ఎన్నో సందర్భాలలో భగవద్గీత అప్పుడు కావచ్చు, గరుడ పురాణం అప్పుడు కావచ్చు, మహాభారతం అప్పుడు కూడా నేను చెప్పింది కూడా నా ఛానల్లో వీడియో ఇస్తున్నప్పుడు కూడా, అయ్యా నీ పుట్టుక ఏదైనా కావచ్చు కాక, నువ్వు మాల, మాదిగ, రెడ్డి, కమ్మ, నాయుడు ఏదైనా కావచ్చు కాక, వన్స్ నువ్వు గొప్పగా వేదం నేర్చుకున్నావా బ్రాహ్మణుడు అవుతావు, నువ్వు గొప్ప లీడర్వా క్షత్రియుడు అవుతావు, వ్యాపారం బాగా చేయగలవా వైశ్యుడు అవుతావు, నీ కులవారి వృత్తులు ఉన్నాయా బయట నేర్చుకుంటూ ఉన్నావా దెన్ శూద్రుడు. శూద్రుడు అంటే తక్కువ కాదు, క్షత్రుడు అంటే ఎక్కువ కాదయ్యా, అది ముందు నేర్చుకోండి అని చెప్పేసి నెత్తున ముత్తుకొని నేను చెప్తూ ఉన్నా. కానీ ఎవడోడో యూట్యూబ్ ఛానల్స్ పెడతాడు, ఎవడోడో పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తా పోతారు, వర్ణ వ్యవస్థనే సంకరం చేసి పడేశారు. ఇక ఓవరాల్గా అన్నప్పుడు రియాలిటీ ఏంటంటే వదిలేసేసి ఎవడెవడో ఇతర మతస్థులు, ఇతర మతాల వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు హిందూ మతం నిలబెట్టి చూపిస్తుంటే సనాతన ధర్మం వచ్చేసి లోపభూయిష్టం అంటూ ఉంటే అవును కదా అని చెప్పేసి వీడి మతం గురించి వీడి ధర్మం గురించి తెలుసుకోకుండా అవతలాడు ఏం చెప్తే దానికి కొడతా పోతా ఉన్నాడు. అరే బుద్ధిలేని ఎదవల్లారా మారండ్రా, సనాతన ధర్మం వసుదే కుటుంబం అని చెప్పిందిరా, ఎక్కడ కూడా ఆకులు ఇంకోలని చెప్పలేదురా, వర్ణ వ్యవస్థ అని చెప్పిందిరా, అంతా కూడా ఒకటే అని చెప్పిందిరా. అండ్ మన అంబేద్కర్ మహానుభావుడు చెప్పింది కూడా అదేరా. ఎవరైతే సమాజంలో ఎస్సీలుగా ఎస్టీలుగా ఉంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అసమానత ఎదుర్కొంటూ ఉన్నారో, వారు ఎదగాలన్నా గొప్పగా వెళ్ళాలన్నా వారికి వచ్చేసి ఈ రిజర్వేషన్ ఫలాలు పొందాలి. విదేశీ మతాన్ని కనుక పుచ్చుకుంటే ఆ విదేశీ మతం తాలూకు ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద పడుతుంది కాబట్టి వాళ్ళు మీకు చూపించాల్సింది చూపిస్తారు కాబట్టి ఇక వాళ్ళకి ఈ రిజర్వేషన్ వద్దు అని చెప్పేసి అన్నారు. మీలో నిజంగా ఇప్పటికీ ఎస్సీలుగా ఉంటున్న వారిలో ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేసుకోండి. బీసీసీ పెట్టుకుంటారో మాకు అసలు అవసరం లేదురా, మా ప్రభు ఉన్నాడురా, మాకు మేము ఓసీలు అని గర్వంగా చెప్పుకోండి, క్యాస్టే లేదురా మాకు అని చెప్పేసి ఓసీ పెట్టి ఇచ్చేసాడు. కేరళలో చాలామంది ఇలాగే చేస్తున్నారు. నిజమైనటువంటి క్రైస్తవులు కేరళలో మా క్యాస్ట్ అసలు అవసరమే లేదురా బాబు అని చెప్పేసి ఓపెన్గా చెప్పేస్తున్నారు. మతం అన్నప్పుడు క్రైస్తవం చెప్తున్నారు, కొంతమంది మతం కూడా అవసరం లేదురా బాబు అని చెప్తున్నారు. అది చదువుకున్న లక్షణం అన్నప్పుడు. మన దగ్గర అడుక్కోవాలి, రాజకీయ నాయకులు ఏది చెప్తే చేసుకోవాలి, అదేమన్నప్పుడు ధర్నాలు చేయాలి, నిరసన చేయాలి. ఏం బతుకులరా బాబు. నిజమైనటువంటి పాపం ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారు రిజర్వేషన్ ఫలాలు అందక, రాజ్యాంగ ఫలాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. వారికి అందేలే చూడండి. మతం మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
విదేశీ మతాలు పుచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికన్నా మారండి, గర్వంగా ధైర్యంగా మీ మతం మీరు చెప్పుకోండి, ఆ రిజర్వేషన్కి దూరంగా ఉండండి.